నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ, మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి కుటుంబ ఆశీర్వాదపు కూడిక. కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుని సేవకులు ఒక ఉద్దేశం కలిగి ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థన కూడిక మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలు. ఇప్పుడు మన చదివిన వాక్యంలో యేసయ్య తల్లి, యేసు తల్లి, ఆమె అక్కడున్న పరిచారకులను చూసి, పనివాడిని చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసయ్య మనతో చెప్పింది మనం చేయగలిగితే మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము అనేది మనం ఈ ఆశీర్వాదం కూడికి వచ్చినంత మాత్రాన రాదు. ఈ ఆశీర్వాదపు కూడికలో యేసయ్య ఏదైతే మనతో చెబుతారో అది మనం చేయగలిగితే అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. వచ్చి నువ్వు వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వచ్చిన మనమంతా యేసయ్య చెప్పింది మనము చేయాలి. మరి ఈరోజు ఎంతమంది యేసయ్య చెప్పినట్టుగా చేస్తున్నారు? ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న మనమంతా, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కొక్కరు దేవుని మాట వింటున్నారా? ప్రభు చెప్పినట్టుగా చేస్తున్నారా? ఆయన చెప్పినట్లుగా మనం చేయకపోవటం వల్లనే ఈరోజు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం, మేలులతో నింపబడలేకపోతున్నాం. మనము యేసయ్య చెప్పినట్లుగా చేసి ఆశీర్వదించబడదుము గాక. సరే, ఒకరోజు యేసు ప్రభువారు ఒక పెళ్ళికి వెళ్ళారు. యేసయ్య సేవ ప్రారంభించబడిన ప్రారంభ దినాలవి. 3వ రోజు, యేసయ్య సేవ ప్రారంభించిన 3వ రోజు ఒక పెళ్లికి పిలిచారు యేసయ్య. యేసయ్యతో పాటు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. యేసు ప్రభువారు ఆయనతో కూడా శిష్యులను ఆ వివాహానికి వెళ్ళారు. యూదులకు ఒక ఆచారం ఉంది, ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఏంటంటే, పెళ్లికి ఎవరైతే వస్తారో, వివాహానికి ఎవరైతే వస్తారో వారికి ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. అందుకనే ఆ పెళ్లి పందిటికి ముందు, ఆ పెళ్లి శాలకు ముందు 6 రాతి బాణలు ఉంచబడి ఉన్నాయి. ఆ 6 రాతి బాణలు ఎందుకంటే
ఆ వివాహానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు ఎందుకు అయ్యా కడుక్కుండేది అంటే యూదుల సాంప్రదాయం అది, యూదుల ఆచారం అది. కాళ్ళు కడుక్కొని శుభ్రంగా వాళ్ళు పెళ్లిశాలలోనికి వెళ్తారు. అంటే ఇప్పుడు మనకు ఫంక్షన్ హాల్. యోధులు ఒకవేళ బయటికి సంతకు వెళ్ళి మళ్ళా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి అంటే కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళరు ఇంట్లోకి. అందుకే కరోనా వచ్చిన తర్వాత అందరికీ శుభ్రం అనేది ఎక్కువ అయిపోయింది. అయిందా లేదా? ఇంతకుముందు ఆ శుభ్రం అనేది లేదు. ఇప్పుడు చక్కగా చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమంది అయితే చెప్పులతోనే బూట్లతోనే ఇంట్లోకి వెళ్ళిపోతారు. యోధులకు శరీర శుద్ధి ఎక్కువ. ఏ శుద్ధి? శరీర శుద్ధి, బాహ్య శుద్ధి, కనబడే ఈ దేహ శుద్ధి ఎక్కువ. అందుకనే వాళ్ళు తినేటప్పుడు కూడా బాగా చేతులు కడుక్కుంటారు, పళ్ళాన్ని బాగా శుభ్రంగా కడుగుతారు. బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోకుండా, పైన నీళ్లు చల్లుకోకుండా వాళ్ళ లోపలికి రారు. ఇప్పటికి కూడా చూడండి, కొన్ని ప్రాంతాల్లో, సిటీస్లో లేవు కానీ పల్లెటూర్లలో మనము ఆటో దిగి వెళ్ళినా, బండి దిగి వెళ్ళినా వెంటనే ఏమిస్తారు? చెంబుతో నీళ్లు ఇస్తారు కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కొని రండి శుభ్రంగా, లేకపోతే మీ కాళ్ళకున్న మురికి ఇంట్లోకి వస్తుంది. మీ కాళ్ళతో పాటు ఏదైనా అపవిత్రమైనది ఇంట్లోకి వస్తుందేమో అని నీళ్ళు ఇస్తారు. ఇది ఎవరి ఆచారం, ఎవరి సాంప్రదాయం అంటే అది యూదులది. మంచిదే, కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం, ముఖం కడుక్కోవటం, శుభ్రంగా ఉండడం మంచిదే. ఈ శరీర శుద్ధితో పాటు హృదయ శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభువారు తన మొదటి ప్రసంగంలో ఏం చెప్పారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా శరీర శుద్ధి అంత కలిగి ఉన్నాం మనం. దాని వలన ఆత్మకు రక్షణ అనేది కలగదు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. ఆ రాతి బాణలు ఎందుకంటే యూదుల శుద్ధీకరణ అంట. శుద్ధి, ఏ శుద్ధి అంటే శరీర శుద్ధి. ఈరోజు దేవుని ప్రజలు శరీర శుద్ధికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హృదయ శుద్ధికి ఇవ్వడం లేదు. శరీరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హృదయానికి, అంతరంగానికి ఇవ్వడం లేదు. దేవుని ప్రజలరా, మనము మొదట అంతరంగ శుద్ధి, తర్వాత బాహ్య శుద్ధి. అందుకని యేసు ప్రభువు చెప్పారు పరిసయ్యులు సద్దూకయ్యులతో, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దూకయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట బయట శుభ్రం చేస్తున్నారు కానీ లోపల దానిని మీరు శుభ్రము చేయడం లేదు. మొదట ఎవరైనా బయట శుభ్రం చేయాలంటే లోపల పాత్రను, గిన్నెను శుభ్రము చేయాలి. కానీ మీరు లోపల దోపుతోనూ, అచిచేంద్రియములతోనూ, కామ క్రోధ మత్సర్యములతోనూ అపవిత్రతతో నిండి ఉంది. అయ్యో, సున్నపు
సమాధుల్లారా అన్నాడు. సున్నపు కొట్టిన సమాధుల్లారా. సున్నపు కొట్టి సమాధి ఎలా ఉంటుందండి? అప్పుడప్పుడు సమాధుల పండుగ వస్తుంది. అంతకుముందు సున్నాలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు సున్నాలు కొట్టే పని కూడా ఇప్పుడు మంచి మంచి టైల్స్, మంచి మంచి మార్బుల్స్, మంచి మంచి పాలరాతులు, వారి డబ్బును బట్టి, వారి స్థాయిని బట్టి, వారి స్థితిని బట్టి సమాధులను బాగా అలంకరించుకుంటున్నారు. కానీ అది పైన ఎంత బాగా, ఎంత వాల్యుబుల్ కలిగినటువంటి మెటీరియల్తో అలంకరించబడ్డ, లోపల మాత్రం అది కంపే, దుర్వాసనే. పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు చేతులు కడుక్కున్నా, కాళ్ళు కడుక్కున్నా, ముఖం కడుక్కున్నా, అంతరంగం మాత్రం అపవిత్రతతో, దోపుతో, అతిచేంద్రియములతో నిండి ఉందట. దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, లేదా సంఘ పెద్దలుగా, దేవుని సేవించే విశ్వాసులుగా ఈరోజు మన అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి ఎలా ఉంటుంది? అందుకే సమూయేలుతో ప్రభు అంటాడు ప్రవక్తతో, మనుషులు దేనినైతే లక్ష్య పెట్టుదురో నేను దానిని లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని, ఎత్తును, లావును, స్థాయిని, స్థితిని చూస్తారు, కానీ నేను అంతరంగమును చూసేవాడను. దేవునికి కావాల్సింది ముందు అంతరంగం. అయితే యూదుల ఆచారం ఏంటంటే, వచ్చే వ్యక్తికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు. నీళ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని విందుశాలలోనికి వెళ్తారు. విందుశాలలోనికి వెళ్ళగానే వాళ్ళకి ద్రాక్ష రసం ఇస్తారు. ద్రాక్ష రసం అంటే పండ్ల రసం. దేహానికి చల్లదనాన్ని కలుగజేస్తారు. బైబిల్ గ్రంథంలో 2 రకాల ద్రాక్ష రసాలు ఉన్నాయి. ఒకటి ద్రాక్ష రసం, రెండోది కలిపిన ద్రాక్ష రసం. కలిపిన ద్రాక్ష రసం కాదు అక్కడ ఇచ్చింది. కలిపిన ద్రాక్ష రసం మత్తు కలిగిస్తుంది, కానీ అక్కడ ఇచ్చింది ద్రాక్ష రసం, ఫ్రూట్ జ్యూస్, గ్రేప్ జ్యూస్. వాళ్ళ మర్యాద ఏంటంటే, రాగానే కాళ్ళు కడుక్కోవాలి, రాగానే కాళ్ళు కడుక్కున్న వాడికి చక్కగా పండ్ల రసం, ద్రాక్ష రసం ఇవ్వాలి. అది వాళ్ళ మర్యాద. ఆ మర్యాదలో ఎటువంటి తక్కువ అనేది కాకూడదు. అయితే సడన్లీ ఏం జరిగిందంటే, పిలిచిందేమో తక్కువ అనుకుంటాను, వచ్చిందేమో ఎక్కువ అనుకుంటాను. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది ఆ పెళ్లిలో. అయితే ఆ వివాహ కార్యక్రమాలన్నింటినీ అధ్యక్షురాలుగా తల్లి అయిన మరియ గారు చూస్తున్నట్టుకున్నారు. ఆమె గమనించింది, ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినట్టుగా గమనించింది. దేవుని ప్రజలు, మన కుటుంబాలలో ఏది తగ్గిపోతుందా, ఏది కొదువైపోతుందా, ఏది మన ఇంట్లో లేకుండా పోతుందా అన్నది గమనించే వారిగా ఉండాలి. దేని స్తోత్రం. ఆ వివాహంలో ఏమి తక్కువ కాకుండా, ఆ వివాహంలో అన్ని సరిపోయేటట్లుగా చూసుకుంటుంది తల్లి. ఈరోజు నీ కుటుంబంలో ఏది తక్కువైపోతుంది? ఈరోజు అనే కుటుంబాల్లో ప్రార్థన అని తగ్గిపోతుంది, అనే కుటుంబాల్లో భక్తి అనేది తగ్గిపోతుంది, అనే కుటుంబాల్లో ఆరాధన, కుటుంబ ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈరోజు అనే కుటుంబాల్లో ఉదయకాలపు స్తోత్ర బలి, స్తోత్ర ప్రార్థనలు తగ్గిపోయే దానిని మనం ఏం చేయాలంటే, అభివృద్ధి మనము చేసుకోవాలి.
మరి ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాయి ఆలోచించావా ఎప్పుడైనా? నీ భర్తలో కానీ, నీ భార్యలో కానీ, నీ పిల్లల్లో కానీ, నీ కుటుంబంలో కానీ ఆధ్యాత్మికంగా ఏది తగ్గిపోతుంది? ఏది తగ్గిపోతుంది? ఈరోజు ప్రజలు ఎక్కువగా చూసుకునేది ఏంటంటే సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఫుల్గా ఉందా లేదా, ఛార్జింగ్ తగ్గకుండా సెల్ ఫోన్లో తగ్గే కొలది దాన్ని ఏం చేస్తున్నారంటే ఛార్జ్ చేస్తున్నారు. మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఛార్జ్ చేసుకుంటున్నావా? తగ్గే కొలది వెంటనే ఆ ద్రాక్షరసం అయిపోయిన సంగతి తెలుసుకొని పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో, నీ కుటుంబంలో అది ఆర్థికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా, భౌతికంగా అయినా ఏది తగ్గిపోతే దాని కొరకు నువ్వు ఎవరి దగ్గరికి పరిగెత్తాలంటే యేసయ్య దగ్గరికి పరిగెత్తాలి. యేసయ్య దగ్గరికి పరిగెత్తకుండా నువ్వు మనుషుల దగ్గరికి పరిగెత్తితే 1, 2, 3 సార్లు సహాయం చేస్తారు. 4వసారి అవసరమైతే నిన్ను దూషిస్తారు, లేకపోతే నీవు కనబడకుండా దూరంగా వెళ్ళిపోతారు, చాటునేసుకుంటారు ముఖాన్ని. అందుకే మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. నీకు మేలు కలగాలంటే ప్రతి విషయానికి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నా యొద్దకు వచ్చేవారిని మాత్రం నేను త్రోసివేయను అని ప్రభు చెప్పారు. మనం ఎన్నిసార్లు అయినా నిమిషానికి, సెకండ్కి, గంటకు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి మనకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే మనకు ద్వారాలు ఎప్పుడు మూసే ఉంటాయి, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి రోగంలో ఉన్నా, నీ స్థితిలే ఎవరు మార్చలేని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యంలో మాట ఉంది, ఎవని మనస్సు నా మీద ఆనుకునునో నేను వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను. ఏలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గరికి వెళ్తారో వారి కొరకు ఆయన ఎడారిలో సముద్రాన్ని 2 పాయలు చేసి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎడారిలో అవసరమైతే వారి కొరకు బండను చీల్చి వారి కొరకు నీళ్లను ఆయన ఇస్తాడు. ఎడారిలో అవసరమైతే వారి కొరకు ఆయన మారాను మధురంగా మారుస్తాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడం నేర్చుకుంటే ఆకాశ వాకిళ్ళు నిప్పి ఆ ఎడారిలో నీ కొరకు 40 ఏళ్ళు ఆహారాన్ని ఇస్తాడు. నీకు ఎదురయ్యే ప్రతి ఎరుకో ప్రాకారం లాంటి సాధనలను పడగొట్టడానికి ఆయన దిగి వస్తాడు. అయితే మనము ఆయన దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆమె ఇంటి వారి దగ్గరికి వెళ్ళలేదు, ఆ వివాహానికి వచ్చిన ప్రధాని దగ్గరికి వెళ్ళలేదు, పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఎవరిని గమనించిందంటే ఈ వివాహంలో పరిస్థితులను మార్చగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయనే నా ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి యేసయ్య దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆయన అన్నాడు, ఏంటి ప్రతిదానికి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అని అన్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆయన కోరిక, ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్. అందుకే భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ ప్రతి చింతను భరించాలని ఎదురు చూస్తున్నాడు. పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి తన సమస్య ఏంటో, సమస్య తంది కాదు, ఆ ఇంటి వారిది,
ఆ కుటుంబస్తులది. ఆ వివాహంలో పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెకున్న వారిదే సమస్య, కానీ ఆమె ఆ సమస్య తనదే అన్నట్టుగా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. చాలా మంది ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే, తన సమస్య కొరకే ప్రభు దగ్గరికి రారు, ఇంక ఇతరుల సమస్యను తీసుకొని ప్రభు దగ్గరికి ఏమొస్తారు? మనం ఈ రోజుల్లో ఎవరైనా అడిగామనుకోండి, ఏంటమ్మా నువ్వు మందిరానికి రావటం లేదంటే, ఎక్కడయ్యా తీరికలు దొరకటం లేదు, పని ఎక్కువైపోయి. ఈరోజు దేవుని ప్రజలే, వారి కుటుంబాలు ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి, ఎన్నో అప్పులు ఉంటాయి. అయినా ఆ మురికిలోనే ఉంటారు, కానీ కాస్త దేవుని దగ్గరకు వచ్చి వాటి నుండి విడుదల పొందుదామన్న ఆలోచన ఉండదు. దేవుని సేవకులు వారి ఇంటి చుట్టూ తిరగాలి, వారికి ఫోన్లు చేయాలి, వారిని బతిమలాడాలి, వారిని హెచ్చరించాలి. ఈరోజు దేవుని ప్రజలు బలహీనులుగా ఉంటున్నారు. ఆమె పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యతో చెబుతుందయ్యా, ఈ వివాహంలో ద్రాక్షారసము అయిపోయినది. ద్రాక్షారసం అయిపోయింది. ఇంకా వివాహానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వివాహంలో ద్రాక్షారసం కోసం కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ వీరికి ద్రాక్షారసం ఇవ్వకపోతే కుటుంబస్తులు అవమానపరచబడతారు, నిందల పాలైపోతారు. ఇప్పుడు ఈ సమస్య పోవాలంటే ఏ మానవుని వలన, ఈ కుటుంబస్తుల వలన, ఏ నాయకుని వలన కాదు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం వెంటనే చేయగలిగిన వాడు నీవు మాత్రమే. దేని స్తోత్రం. నీవు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చేయగలవు అన్నట్టుగా ప్రభుతో వెళ్ళి మాట్లాడుతూ ప్రభు చెప్పారమ్మా, ఇంకా నా సమయము, నా సమయం వస్తుంది, అప్పటి వరకు నువ్వు ఎదురు. చాలా మంది అడుగుతారు, వెంటనే వారికి ఏం రావాలి? దేవుని దగ్గర నుండి సమాధానం రావాలి, వెంటనే సమాధానం రావాలి. సోది చెప్పేవాడు చెప్పినట్టుగా వెంటనే. ఇలా చాలా మంది సోది చెప్పాలి. కొంతమంది అడుగుతారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేసినాక కళ్ళు తెరిచినాక అంటారు, ఏం చెప్పాడు? ఏం చూపించాడు దేవుడు? చీకటి చూపించాడా, వెలుగు చూపించాడు? నీ జీవితంలో పాపం ఉంటే చీకటే చూపిస్తాడు. ఇంక దానికి ఆ కళ్ళు మూసుకుని చెప్పాల్సిన అవసరం. నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడు. నీకు చెప్పాలా? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి. ఏమండి, మన స్థితి బాగా చదివేవాడు పాస్ కాకుండా ఎందుకుంటాడండి? బాగా కష్టపడి పనిచేసేవాడికి జీతం ఎందుకు రాదండి? బాగా భక్తి చేసేవాడికి, యథార్థంగా ఉండేవాడికి, పరిశుద్ధంగా ఉండేవాడికి దేవుడు ఎందుకు మేలు చేయడండి? ఎందుకు వాని దరిద్రం తీసేయడు? ఎందుకు వాని జీవితంలో ఉన్న లేమి తీసేయడు? తీసేస్తాడు. కళ్ళు మూసుకున్న దర్శనాలు చెప్పాలా, కళ్ళు తెరిచిన కొంతమంది దర్శనాలు చెప్పాలి. దేవుని బిడ్డ ప్రభు అంటాడు, ఇంకా నాకు సమయము. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దేన మనస్సు కలిగి ఉండు. దేన మనస్సు కలిగి ఉండు. ఆయన హెచ్చించే వరకు, ఆయన ఇచ్చే వరకు. అబ్రహాముతో 75వ ఏట దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుణ్ణి ఇస్తానని. 25 ఏండ్లు అబ్రహాము దేవుడిచ్చే సంతానం కోసం ఎదురు చూశాడు. శారమ్మ ఎదురు చూడలేకపోయింది. అడ్డదారిన ప్రయాణం చేయాలనుకుంది. అడ్డదారిన ప్రయాణం చేసి, అడ్డదారిన సంపాదించి, అడ్డదారిన ఏదో గొప్ప వాళ్ళం అవ్వాలి, మన అవసరాలు తీరాలంటే తీరతాయి, కానీ దాని తర్వాత సమస్యలు, బాధలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, కన్నీరు మాత్రం మిగిలి ఉంటాయి. ఆ క్షణానికి
అవసరం తీరినట్టుగానే ఉంటది, కానీ అది మాత్రం నీ జీవితానికి ఉరిగా మారుద్ది. ఉరిగా మారుద్ది. మనము ఆయన హెచ్చించే వరకు, ఆయన మేలు చేసే వరకు, ఆయన దీవించే వరకు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థిస్తానే ఉండాలి. వెంటనే కొంతమందికి వెంటనే దేవుడు రిలీజ్ చేయాలి. ఏమండి? రిలీజ్ చేయాలి. రిలీజ్ వెంటనే ఏమి రిలీజ్ చేస్తాడు ఆయన? నీ అవసరతను బట్టి దేవుడు అక్కడ క్యాలిక్యులేషన్ చేసి నీ జీవితంలో నీకు సహాయమైన చేస్తాడు. 75వ ఏట చెప్పాడు, 100వ ఏట దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చాడు. మృతతుల్యమైన దేహంలో దేవుడు జీవం పోశాడు. అందుకే ఆయన అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనం ఆరాధించే ఆ సర్వోన్నతుడైన సర్వశక్తి గల దేవునికి, ఎల్ షదాయ్ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్న వాటిని లేని వాటిగా మార్చగలిగిన వాడు ఆయన. సర్వమును శాసించగలిగిన వాడు ఆయన, సృష్టికర్త. మన స్థితిగతులను మార్చాలంటే ఆయనకి సమయం పట్టదు. కానీ నువ్వు వేచి ఉంటావా, ఉండవా, ఎదురు చూస్తావా లేదా అని ఆయన నీ విషయంలో ఆయన కనిపెట్టు ఉంటాడు. దేవుడు అబ్రహాం వెంటనే సంతానం ఇవ్వగలడు, కానీ ఆధారం లేనప్పుడు కూడా దేవుడు సహాయం చేయగలడు అని ఒక పాఠం నేర్పిస్తున్నాడు అబ్రహాంకి. దాని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ప్రభు సమయం రాలేదమ్మా అని చెప్పారు. వెంటనే ఆమె వెళ్తా అక్కడ పని వాళ్ళతో చెప్పింది మనం చదివిన వాక్యం. ఆమె తల్లి అయిన మరియా పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన చెప్పింది చేయండి. ఈ వివాహంలో ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినట్టు చేయబాకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేస్తే ఏమి జరగదు. వీళ్ళందరూ మానవ మాత్రులు, వీళ్ళేం చేయలేరు. కానీ చేయగలిగిన వాడు ఒకడు మన మధ్యలో ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. మన మధ్యలో ఉన్నవాడు అని తల్లి మరియా గుర్తించగలిగింది, గమనించగలిగింది. ఈరోజు చాలా మంది యేసయ్యని గుర్తించలేకపోతున్నారు. తమలో ఉన్న యేసయ్యని గుర్తించలేకపోతున్నారు. శిష్యులు ఒకరోజు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. మధ్యకి వెళ్ళేసరికి గాలి తుఫాను ఆరంభమైంది. వీళ్ళు ధోనిలో అమరంలో తలవాల్చుకుని నిద్రపోతున్న యేసయ్యని మర్చిపోయారు. వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నం అంతా మానవ ప్రయత్నాలు. సముద్రం ఉండే అలలను, సముద్రంలో ఉండే కెరటాలను, సముద్రంలో గాలిని ఆపలేరు. నీ కుటుంబంలో కూడా అలాంటి వరదలు, అలాంటి తుఫానులు, అలాంటి గాలులు ఉన్నాయేమో, అలాంటి సమస్యలు ఉన్నాయేమో. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుని కృప లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని గద్దెంపు లేకుండా మనం ఏమి చేయలేము. ప్రయత్నాలు చేసి అలసిపోయిన తర్వాత వాళ్ళు గుర్తించారే, సర్వమును సృష్టించిన సృష్టికర్త మనతోనే ఉన్నాడే, అనవసరంగా నీ తిప్పలు పడ్డాం మనం అని ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు ప్రభు అంటాడు నాకు చింత ఉండబట్టి నాయన అమరములో పనుకుంది. ధోనే మునిగితే ముందు అమరం మునుగుద్ది, అమరం మునిగితే ముందు నేను మునుగుతాను, తర్వాత మీరందరూ మునుగుతారు. కాబట్టి అమరం మునగదు. కారణం ఏంటంటే అమరంలో నేనున్నా. దేని స్తోత్రం. సముద్రమును సృష్టించిన సృష్టికర్త నేనున్నాను. భూమి, ఆకాశము, సముద్రము, అందులోని జలచరములన్నీ నావే. నేను సృష్టించిన వీటన్నిటిని, ఇవన్నీ నాయి. నన్ను ముంచగలవా? నేను వాటిని ముంచేస్తానన్నట్టు. మన ప్రయత్నాలు కాస్త పక్కన పెట్టి దేవుని సన్నిధికి వినయ భయభక్తులతో, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు
అప్పుడు అడిగారు. కొంతమంది అన్ని పోగొట్టుకున్నాక, వారి ప్రయత్నాలన్నీ అయిపోయినాక, అంత నష్టమైపోయిన తర్వాత అప్పుడు పరిగెత్తుకుని వస్తారు. ప్రభు అంటాడు, నష్టపోకముందే చేతులు కాలిన తర్వాత చేతులు ఆకులు పట్టుకునే ప్రయోజనం. వెంటనే ప్రభు సమయం వచ్చింది. ప్రభు చెప్పారు, ఈ 6 రాతి బండల్లో నీళ్లను నింపండి. అక్కడ కావాల్సింది ద్రాక్షరసం, అక్కడ కావాల్సింది ద్రాక్షరసం. కానీ ప్రభు ఏమంటున్నారు, నీళ్లు. వాళ్ళు ప్రశ్న వేయాలి, ప్రభువా ఇప్పుడు కావాల్సింది ఇక్కడ ద్రాక్షరసం, నీళ్లు. అందరూ ఆల్రెడీ కాళ్ళు కడుక్కుని లోపల కూర్చొని ఉన్నారు, ద్రాక్షరసం కోసం ఎదురు చూస్తున్నారు, మర్యాద కోసం ఎదురు చూస్తున్నారు అని వాళ్ళు ఏ ప్రశ్న వేయలేదు, ఎదురు జవాబు చెప్పలేదు. నీళ్లు పోయమన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు, నీళ్లు పోసారు. ప్రభు అన్నారు, ఆ నీళ్లు తీసుకెళ్ళి ఈ విందుకు ఒక మెయిన్ గెస్ట్, ఒక ప్రధాని వచ్చి ఉన్నాడు, కలెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి వచ్చి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి ఇవ్వండి. ముందు ఆ ప్రధానికి ఇవ్వండి, అధికారికి ఇవ్వండి, ఆ మెయిన్ గెస్ట్కి ఇవ్వండి. మానవులు ఇచ్చిన ద్రాక్షరసం ఎలా ఉంటుందో, దేవుడిచ్చే ద్రాక్షరసం ఎలా ఉంటుందో, మానవులిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, మానవులు దీవించే దీవెనలు ఎలా ఉంటాయో, దేవుడు దీవించే దీవెనలు ఎలా ఉంటాయో, ఆ విందు ప్రధాని చూడాలి, రుచి చూడాలి. తీసుకెళ్ళి అతనికి ఇవ్వమన్నాడు. వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇచ్చి, అతను తాగి అంటాడు, ఎవరైనా ముందు మంచి ద్రాక్ష రసం ఇస్తారు, కానీ ఈ పెళ్లిలో రివర్స్. అడుగుది పనికిరాంది ముందు తెచ్చిచ్చారు. ముందిచ్చింది మంచిదే, కష్టపడి తయారు చేసి ఇచ్చింది అది. ఆయన అంటాడు, ముందిచ్చిన ద్రాక్షారసము కంటే రెండోసారి ఇచ్చిన ద్రాక్షారసము అతి మధురం, అతి రుచి, అతి శ్రేష్టంగా ఉంది. కారణం ఏంటంటే అది యేసయ్య ఇచ్చింది. దీని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఇచ్చేది అతి మధురంగా ఉంటుంది, అతి దీవెనకరంగా ఉంటుంది, అతి ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసయ్యకి తప్ప, ఆ పని వాళ్ళకి తప్ప అవి నీళ్ళన్న సంగతి ఎవరికి తెలియదు. మార్గంలోనే ఆ నీళ్లను, మార్గంలోనే ఆ 10 మంది కుష్ఠరోగులను యేసయ్య స్వస్థపరిచినట్టుగా. కారణం, ఆ 10 మంది రోగులు యేసయ్య మాట ప్రకారం బయలుదేరి వెళ్ళారు. నువ్వు ఏ రోగంతో ఉన్నా సరే, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నా సరే, ఎవరో నయమాన్లాగా చేయబెట్టి ప్రార్థన చేయాలనుకోకు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్న దేవుని వాక్యాన్ని వింటున్నా, నువ్వు దేవుని మాట ప్రకారం చేయగలిగితే నీ రోగంలో నుండి నీకు విడుదల కలుగుతుంది. ఆయన మాట నువ్వు వినకపోతే, దైవజనుడైన ఎలీషా వచ్చి నీ రోగం మీద చేయబెట్టినా అది బాగు కాదు. దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, వాక్యానుసారంగా, ఉపదేశ క్రమం ప్రకారం మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి శాపాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి అప్పుల సమస్య నుండి విడుదల దేవుడు కలుగజేసి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. 6 రాతి బాణల్లో దేవుడు ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అంటే ఇంచుమించుగా 850 లీటర్ల నీళ్లు పట్టుతాయి అంటండి. ఆ 6 బాణాల్లో వాళ్ళు తయారు చేసిన ద్రాక్షరసం కంటే ఆయన 2 అంతలు ఇచ్చాడు. దీని స్తోత్రం.
అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి గుర్తు అంటే సంతోషానికి గుర్తు. దేనికి గుర్తు చెప్పండి? ఒకరోజు అట్లా చెట్లన్నీ మీటింగ్ వేసుకున్నాయట. కొంతమంది చూడు ప్రార్థనకి రాకుండా ఏం వేసుకుంటారు? అరుగుల మీద మీటింగ్ చేస్తారు. అలాగే చెట్లు కూడా మీటింగ్ చేసుకున్నాయటండి. ఒకరోజు మనుషులకు రాజులు ఉన్నారు, పక్షులకు రాజులు ఉన్నారు, జంతువులకు రాజులు ఉన్నారు, చెట్లకి మనకి ఎవరు లేరు, రాజు లేడు. మనం కూడా ఒక రాజును కలిగి ఉండాలి. ఎవరిని చేద్దాం మన చెట్ల మీద రాజునని ఆలోచిస్తూ కొంతమంది అన్నారట, ఎవరినో చేయటం ఎందుకు, అసలు ముందెళ్ళి ఒక్కొక్క చెట్టును మనం అడుగుదాం ఎవరిని రాజుగా చేద్దాము అని. అప్పుడు వాళ్ళు ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట, ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు, నీవు చెట్ల మీద రాజువై ఉంటావా? నిన్ను రాజుగా చెయ్యాలి అనుకుంటున్నాము. ఒలీవ చెట్టుకి ఇచ్చారు మొదటి ప్రాధాన్యత. ఒలీవ చెట్టు అంది, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో చేశాడు. అదేంటంటే నేను నూనె ఇవ్వాలి. నా ఒలీవ కాయలతో నూనె తీస్తాను. ఆ నూనె ఎందుకంటే మానవులను, రాజులను సన్మానించడానికి, గౌరవించడానికి. దాని కొరకు దేవుడు నియమించాడు. కొంతమందికి దేవుడు తనను ఎందుకు నియమించాడో తెలియదు. దేవుడు తనను ఎందుకు రక్షించుకున్నాడో తెలియదు. ఏదో వస్తారు, వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో భూమి మీద పుట్టించాడు. నువ్వు దేవునికి, నీవు నేను ఒక సాధనం, ఒక పాత్ర ఉన్నాము. దేవుని పనిలో వాడబడే ఒక అర్హత కలిగినటువంటి పాత్రలుగా మనం ఉండాలి. ఒలీవ చెట్టు ఉంది, నేను చెట్ల మీద రాజునై అటు ఇటు ఊగుటకు వచ్చేదన్నా, నేను మాత్రం రాను అంది. అలాగే అంజూరపు చెట్టు నీళ్ళు అడిగారు. అంజూరపు చెట్టు కూడా ఉంది, నేను కూడా పెత్తనం ఇత్తంటే రానంటున్నారండి. ఈరోజు పెత్తనాల కోసం ఎన్ని పోరాటాలు. దేవుని ప్రజల్లో, సంఘాల్లో పాస్టర్ గారు మాకేం పెత్తనం ఇవ్వడం లేదే అంటే, పాస్టర్ గారు మాకేం పని చెప్పడం లేదే అంటారు. ఏం పని చెప్పకపోతే నువ్వు చేస్తే ఏమైంది? పాస్టర్ గారు దేవుని సేవకుడా, నేనేం పని చేయాలి చెప్పండి, నేను చేస్తాను. అందరం ఊడవాలా, బట్టలు తీయాలా? అవి అడగరు. మేనేజ్మెంట్ డైరెక్టర్ లాగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ చేయాలని. అంజూరపు చెట్టు అంది, నేను కూడా రాజుగా ఉండను. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఎవరిని అడిగారు? ద్రాక్ష చెట్టు. ద్రాక్షావల్లి, ద్రాక్షావల్లి. ఒలీవ చెట్టుని అడిగావు, రానంటుంది. అంజూరపు చెట్టుని అడిగావు, రానంటుంది. మరి నీ సంగతి ఏంటి? నిన్ను మేము రాజును చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలి? నిన్ను అధికారం చేయాలనుకుంటున్నాం. నీవే మా చెట్ల మీద రాజుగా ఉంటావు. ఏంటి మరి నీ సంగతి? ఉంటావా, ఉండవా? ద్రాక్షావల్లి ఏమందంటే, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో చేశాడు. నా పని ఏంటంటే ద్రాక్షారసం ఇవ్వడం. దీని స్తోత్రం. ఏమివ్వడం? దేవునిని, మానవులను సంతోషపరిచే ఈ నా ద్రాక్షారసం ఇవ్వడం మాని చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదన్నా. నేను కూడా రాను. నా పని ఏంటంటే ప్రజలను, దేవునిని సంతోషపరచడం. దీని స్తోత్రం చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఈ మాటలన్నీ ఉంటాయి. మన సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను మీకు రెఫరెన్స్లు చెబుతున్నాను. ఇంటికి వెళ్ళి రాత్రి ఫోన్ చేసుకొని హోంవర్క్ చేయాలి. విన్న వాక్యాన్ని విన్నట్టుగానే చర్చిలో వదిలేయకుండా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి, నెంబర్ వేసుకోవాలి.
ధ్యానించాలి. ద్రాక్షారసం అంటే ఏం చెప్పండి? సంతోషానికి. అంటే ఆ వివాహంలో, ఆ కుటుంబంలో ఏమైపోయింది? సంతోషం అయిపోయింది. ఈరోజు అనేక కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సంతోషం తక్కువైపోయింది, సమాధానం తక్కువైపోయింది, ఆనందం తక్కువైపోయింది. కలవరాలు, కలతలు, గొడవలు, సమస్యలు. కారణం అక్కడ ఏం లేదంటే ద్రాక్షారసము లేదు. ద్రాక్షారసం లేదు. ద్రాక్షారసం అయిపోయింది. రక్షణ పొందిన కుటుంబాలలో కూడా ఈరోజు ఏం లేదంటే ద్రాక్షారసము లేదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఏమిస్తున్నానంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం అయిపోయింది. మానవులిచ్చే ద్రాక్షారసం కాదు, దేవుడిచ్చే ద్రాక్షారసం. దేని స్తోత్రం చెప్పండి. యేసయ్య 6 రాతి బాణల్లో ఏమండి అంచుల మట్టుకు సమృద్ధిగా ఆ 6 రాతి బాణలు ఏమైనంటే నిండిపోయాయి. 6 అనేది ఎవరి గుర్తు? 6 అనేది ఎవరి గుర్తు? 6వ రోజున దేవుడు మానవుని సృష్టించాడు. మానవునికి గుర్తు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ ప్రతి సమస్యను తొలగించి సమృద్ధిగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటను వినడం ప్రారంభించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం రాయబడిన, సమ్మతించును నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తుంది. సమ్మతింపగా తిరగబడితే నా ఖడ్గం నీ మీద పడుద్ది అంటున్నాడు. ఏమని బిడ్డ చూడండి, నీళ్ళ యొక్క రంగు వేరు, ద్రాక్షారసం యొక్క రంగు. దేవుడు ఆ నీటి యొక్క రంగు మార్చాడు. నీటి యొక్క రుచి వేరు, ద్రాక్షారసం యొక్క రుచి వేరు. నీటి యొక్క విలువ, వాల్యూ వేరు. నీళ్లు ఖరీదు ఎక్కువ, ద్రాక్షారసం ఖరీదు ఎక్కువ. నీళ్లు మనం కొనాలంటే ఏమండి మామూలుగా ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయి. 2 రూపాయలు లీటర్ మీదకి వచ్చేస్తాయి నీళ్లు. అదే ద్రాక్షారసం అంటే మన ఒక ఆయన ద్రాక్షారసం ఇప్పించాడు అంటే గ్రూప్ చేసి, ఏమండి పళ్ళ రసం. మా చర్చి ఆయన ఒక ఆయన ఫ్రూట్ జ్యూస్ పెట్టాడు. అక్కడ 40 రూపాయలు, ఇంకొక చోట 70 రూపాయలు. చూసారా? నీళ్ళెంత? లీటరు 2 రూపాయలు. అక్కడ రంగు మార్చాడు, రుచి మార్చాడు, తర్వాత దాని విలువ కూడా, దాని స్థితిగతులే ఆయన మార్చివేశాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చేవాడు యేసయ్య ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చడానికి యేసయ్య దిగి వచ్చి ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆశీర్వదించబడటమే దేవుని ఉద్దేశం. మనం ఆశీర్వదించబడటమే దేవుని చిత్తం. అదే యేసయ్య అక్కడ లేకపోతే ఆ కుటుంబానికి ఉన్న నింద తొలగేది కాదు, సమస్య తొలగేది కాదు, ఇబ్బంది తొలగేది కాదు. కారణం వాళ్ళు యేసయ్యని ఆ వివాహానికి పిలిచారు కానీ ఆయన మాత్రం వదిలేశారు. చాలా మంది యేసయ్యని పిలుస్తారు కానీ ఆయన్ని వదిలేస్తారు, ఆయన్ని పట్టించుకోరు. కానీ తల్లి అయిన మరియా ఆయనను గమనిస్తానే ఉంది, ఆయనను చూస్తానే ఉంది. ఈరోజు చాలా మంది యేసయ్యని తమ హృదయంలోనికి పిలిచారు, రక్షణ పొందారు కానీ ఆయన మాత్రం ఎప్పుడో వదిలేశారు. సరైన ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు, ఉపవాసం లేదు,
దేవుని మందిరం రాకపోక లేవు. వదిలేశారు, ఆయన్ని వదిలేశారు. యోసేపు మరియమ్మలు కూడా యేసయ్యని యెరూషలేములో వదిలేసి తమతోనే ఉన్నారనుకొని 3 రోజులు ప్రయాణం చేశారట. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూసుకున్నారు, ఎక్కడ యేసు, ఎక్కడా. మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే ఆయనను విడిచారో అక్కడికి వచ్చి చూస్తే ఆయన అక్కడే. నువ్వు ఎక్కడ యేసయ్యని విడిచిపెట్టావు, యేసయ్యని ఏ స్థితిలో నువ్వు విడిచిపెట్టావు, మరలా నువ్వు అక్కడికి వచ్చి వెతకటం ప్రారంభిస్తే ఆయన నీకు దొరుకుతాడు. దొరికిన యేసయ్యకి అందుకే అడుగుడి మీకు, ఎప్పుడు తట్టుడి మీకు, వెతుకు ప్రతివానికి ఆయన దొరుకు. వెతుకో, ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావు యేసయ్యని, ఎక్కడ నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నావు, ఎక్కడ నీ పవిత్రతను పోగొట్టుకున్నావు, ఎక్కడ నీ జీవితంలో యేసయ్య మాట వినటం పోగొట్టుకున్నావు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాది పరిస్థితి, నాది ఈ స్థితి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయను ఆయన అంటే తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. నీ రుచి మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ కన్నీరు ఆయన తొలగిస్తాడు, నీ వేదన ఆయన తొలగిస్తాడు, నీ బిడ్డలను మారుస్తాడు, వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మనం వేడుకోవాలి. ప్రభువా ఇప్పుడు అర్జెంట్ అంటే కుదరదు, ఆయనతో చెప్పు, తగిన సమయంలో నీకు ఆయన సహాయము చేస్తాడు, తగిన సమయం ఉందా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సహాయం చేయట్లేదని మనం నిరాశ పోవాల్సిన అవసరము లేదు. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. సింహ పిల్లలు ఆకలితో ఉన్న ఆయన పిల్లల్ని మాత్రం ఆయన ఆకలితో ఉంచడు. మీరు నా యందును నా మాటలు మీలో నిలుచుంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగొండ మీరేమి, ఆయన మాటలు మనలో ఉంటే. ఏమండి, పేతురు వల వేయటానికి వెళ్ళాడు, రాత్రంతా వల వేశాడు, కానీ చేపలు. మరుసటి రోజు ప్రభుత్వం ఎక్కాడు, కొంత దూరం వెళ్ళమన్నాడు, గుడి వైపున వల వేయమన్నాడు. అతను అంటాడు, అయ్యా నీ మాట చొప్పున నేను ఏం వేస్తున్నాను, వల వేస్తాను. ఎవరో చెబితే నేను వల వేసేవాడిని కాదు, నీవు చెప్పినట్టుగా నేను వల వేస్తున్నాను. కారణం నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది, నీ మాట ద్వారా నా తలరాతలు మార్చబడతాయి. కాబట్టి నీ మాట ప్రకారం నేను వల వేస్తాను. ఈ రాత్రి నువ్వు కూడా పేతురు వల వేసినట్టుగా, పని వాళ్ళు ఆయన మాట ప్రకారం నీళ్లు నింపినట్టుగా, అబ్రహాము ఆయన మాట ప్రకారం బయలుదేరినట్టుగా, యోసేపు ఐగుప్తులో దేవుని మాట ప్రకారం జీవించినట్టుగా మనం జీవించగలిగితే తప్పకుండా మన జీవితంలో ఒక అద్భుతం అని జరుగుతుంది. మనుషులు చూసి ఆశ్చర్యపడిపోతారు. ఆయన మాట ప్రకారం వేసి, బైబిల్ ఏ రాయబడి ఉందండి, వారు అలాగున చేసి విస్తారమైన చేపలు 2 దోణెలు మునుగునంతగా వారి చేపలు పట్టిరి. ఆ రోజు నుండి వారి దరిద్రం, వారి శాపం, వారి కరువు, వారి ఇబ్బంది, వారి లేమి, అనుదిన ఆహారం, పాపం కూడా పోయిందంటండి ఆ రోజు నుండి. దేవుని బిడ్డ, నువ్వు ఎదిగే కొలది, నువ్వు ఆశీర్వదించబడే కొలది నీలో పాపం ఉండడానికి వీలు. ఆ విస్తారమైన చేపలు చూసి, ఆ దీవెన చూసి, ఆ మేలు చూసి, ఆ దోణిలు 2 దోణిలు, దోణి మన కుటుంబానికి గుర్తుగా ఉంటుంది, దోణి మన వ్యక్తిగత జీవితానికి గుర్తుంటుంది. నీ దోణి నిండాలంటే, నీ కుటుంబం నిండుగా ఉండాలంటే, గృహ ప్రవేశం ద్వారా నువ్వు పాలు పొంగిస్తే నీ ఇల్లు పాలు పొంగినట్టుగా పొంగదు. యేసయ్య మాట ప్రకారం నువ్వు చేస్తే నీ ఇల్లు పొంగుద్ది. నూనెతో నా తల అంటి ఇంటివి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత బ్లెస్సింగ్ అది. కారణం దావీదు దేవుని మాట వినేవాడు, అందుకే ఆయన కాపరిగా ఉన్నాడు. 2 దోణెలు మునిగి, తన దోణి మునిగింది, తన దోణి నిండిందే కాకుండా తనతో ఉన్న వారి దోణి కూడా ఏమైందంటే, జబదే కుమార్ దోణి కూడా. మనము దీవించబడమే కాదు, మన ద్వారా అనేకులు దీవించబడాలి.
మనమే పేదరికంలో, మనమే దరిద్రతలో, మనమే కరువులో ఉంటే మరి లోకంలో ఉన్న వారి సంగతి ఏంటి? బైబిల్ ఏం రాయబడింది? మీరు ఆశీర్వదించబడుటకే పిలువబడితిరి. అనేక జనములు మన ద్వారా ఆశీర్వదించబడాలట. అనేక జనాంగానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలట. నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? లాబాను ఎలియాజరు చూసి అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవనేలా రా లోపలికి. నీ యజమానుని ఆశీర్వాదం తీసుకుని వచ్చావే, ఆశీర్వాదం నా కుటుంబంలోని కూడా తీసుకున్నా. ఎలియాజరు అంటే నీ ఆశీర్వాదం నాది కాదు, నా యజమానుని ఆశీర్వాదం. నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు కాబట్టి ఆయన ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాడు ఏమవుతాడంటే ఆ వ్యక్తి గొప్పవాడు. అతనికి ఏమున్నాయి? గొర్రెలు, ఎడ్లు, మేకలు, దాసులు, వెండి బంగారు అన్ని సమృద్ధి నిండుగా ఉన్నాయి. ఈరోజు ఎందుకు నీళ్లు నిండాయి? గిన్నె నిండింది, దోనె నిండింది లేదండి. 12 గంపలు రొట్టెలు చేపలతో నిండిపోయాయి. ఈరోజు మన కుటుంబాలు కూడా ఆశీర్వాదాలు దీవెలతో నింపబడును గాక. మనము పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, దేవుని వాక్కులు, దేవుని ఆత్మతో మనము నింపబడాలి. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యంలో మాట రాయబడింది. ఆయన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపటమే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకంలో కూడా మనము ఆశీర్వాదకరంగానే మనము. అందుకే తల్లి అయిన మరియా ఏమని చెబుతుందంటే, ఆయన మీతో చెప్పింది, ఈ రాత్రి ప్రభు మనతో చెప్పింది మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను దేవుడు దీవిస్తాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే మోకరించి, ప్రభువా, నేను ఆశీర్వదించబడలేకపోవటానికి, దీవించబడలేకపోవటానికి, మేలులతో నింపబడలేకపోవడానికి కారణం నిజమే ప్రభువా, నా కుటుంబం లేమి, పేదరికం, దరిద్రత, కరువు, ఇబ్బందులు, అప్పులు, నా కష్టార్జితం అంతా వడ్డీలు పాలైపోతుంది, నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, మోడు బారిన జీవితం, ఎంతో కాలమైంది ప్రభువా నేను నమ్ముకొని ఆరాధిస్తాను. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మాట ప్రకారం చేసి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి కృపను పొందుకున్నాను. సంతోషం అయిపోయింది. నీ కుటుంబంలో సంతోషం అయిపోయిందా? ప్రారంభ దినాలలో ఉన్న సంతోషం, భార్యాభర్తలుగా మీ మధ్యలో సంతోషం లేదా? భార్యాభర్తల పిల్లల మధ్యలో సంతోషం లేదా? ప్రార్థన చేసుకో. తిరిగి నేను కోల్పోయిన సంతోషాన్ని, నేను కోల్పోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి నాకు దయచేయి. ప్రార్థన చేయగలిగితే అడిగింది ఆయన తప్పకుండా ఇస్తాడు. కన్నీరు కాదు, ఏడు ప్రభువా, నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను. తండ్రి నాకు సహాయం చేయి. నా స్థితి మార్చయ్యా, నా రుచి మార్చయ్యా, నా ప్రవర్తన మార్చయ్యా, నా విధి విధానాలు మార్చయ్యా, నా అడుగు జాడలు మార్చయ్యా. మానవులు ఏదో చేస్తారు, మనుషులు ఏదో చేస్తారని ఎదురు చూస్తూ నీ దగ్గరికి రాలేకపోయారు. అయ్యా
ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను. చేయి, ప్రార్థించి ప్రభుని అడుగు. పేతురు అంటాడయ్యా, నీ మాట ప్రకారం వల వేస్తున్నాను. ఎవరో చెబితే వల వేసేవాడిని కాదయ్యా, నీ మాట ప్రకారం వల వేస్తున్నాను. మాట ప్రకారం వల వేసి విస్తారమైన చేపలు. ఆ రోజు నీ కరువు, దరిద్రత, ఇబ్బందులు, ఎదురు చూపులు అన్ని పోయాయి. మాట ద్వారా ఎంత ఆశీర్వాదం. తాను ఆశీర్వదించబడమే కాకుండా తన ద్వారా తనతో ఉన్న పనివారు కూడా, సహోదరులు కూడా దీవించబడ్డారు. సమృద్ధి, సమృద్ధి. ఆయన మాట వింటే సమృద్ధి. ఇందుకు ఈరోజు నీ పిల్లలకి సరైన బట్టలు ఇవ్వలేకపోతే, సరైన భోజనం ఇవ్వలేకపోతే, సరైన అర్పణ దేవుని మందిరానికి నువ్వు తీసుకురాలేకపోతున్నావు. దాతృత్వంగా, ధారాళంగా ఎందుకు నువ్వు దేవునికి కానుక ఇవ్వలేకపోతున్నావు? నీ దరిద్రమే కదా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, ఐగుప్తులో ఒక బానిస యోసేపును ఆశీర్వదించిన దేవుడు, బబులోనులో ఒక బానిస దానియేలును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఎందుకు ఇంకా నీ జీవితంలో మూడు బారిన స్థితి? ఎందుకు మూడు బారిన స్థితి? ప్రభుని అడుగు. ప్రభు, నా మాట మారాలి. నీ మాట నేను వినాలి. నా పిల్లలు నీ మాట వినాలి. నా భర్త నీ మాట వినాలి. నా కుటుంబం నీ మాట వినాలి. మా సంఘ సభ్యులు నీ మాట వినాలి. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు ఆయన. నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. నీ రోగం తొలగిస్తాడు ఆయన. నీ కుటుంబంలో కలతలు తొలగిస్తాడు ఆయన. అవమానాలు, నిందలు తొలగిస్తాడు ఆయన. అయితే నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షి నన్ను నిలుపుమా ప్రభో, నన్ను నిలుపుమా. నా జీవితం నీకంకితం, కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభో, నన్ను నిలుపుమా. పేడబారినా నా జీవితం, పేడబారినా నా జీవితం, నీ సిలువ జీవమూటలు నన్ను చిగురించేసినే.
లోకానికే ఈ లోకానికి మానవుని రూపిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆ కల్వరి శిలువలో మనం అనుభవించమని శిక్షను ఆయన భరించారు. ఆయన ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు. మనము తినవలసిన కొరడాలు తిన్నాం, మనం మోయవలసిన శిలువ ఆయన మోశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టాల్సింది మనకు, కానీ ఆయన తల మీద పెట్టారు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు మనల్ని కొట్టాలి. కారణం చేతులతో చేసింది పాపాలు మనం, నడవరాని నడతలు నడిచింది మనం, ఆలోచించకూడని దురాలోచనలు ఆలోచించింది మనం, అపవిత్రమైన మాటలు మాట్లాడింది మనం. ఆ మాటలే కొరడాలుగా మారిపోయాయి. బరువైన పాప భారం మంది మనం మోయాలి. కానీ కారణం ఏంటంటే నా పిల్లలు మోయలేరు, ఈ కొరడాలు తినలేరు, ఈ పిడుగుతులు తినలేరు. దేవుని బిడ్డ, ఇంకా దురాలోచనలో ఉన్నావా? చెడ్డ చూపుల్లో ఉన్నావా? చెడ్డ మాటల్లో ఉన్నావా? చెడ్డ పనులలో ఉన్నావా? చెడ్డ నడతల్లో ఉన్నావా? వాటిని విడిచి రా. ఈ రాత్రి ప్రభు దగ్గరికి అడుగు, పాప క్షమాపణ అడుగు. అయ్యా నన్ను క్షమించు. ఆ మాట నీలో నుండి విడుదలవుతుండగానే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆరంభమవుతుంది ఆశీర్వాదం, దీవెన, మేలులో తేజస్సు, ప్రకాశం. వింటున్నాడు ఆయన. చెప్పు ప్రభుతో చెప్పు. ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి అచ్చ జటామాంసి ఆ ఇల్లంతా అత్తర వాసన. ఈరోజు నీ వాసన, దుర్వాసన, చెడు వాసన, పాపపు వాసన నీ ఇంట్లో, నీ ఇల్లు కూడా అత్తర వాసన మార్చబడాలంటే కన్నీరు కార్చు. ప్రార్థన చేయట్లేదయ్యా, నేను ప్రార్థనకి రావడం లేదయ్యా, ఉపవాసం ఇవ్వడం లేదయ్యా, దశం భాగం ఇవ్వడం లేదయ్యా, కృతజ్ఞత అర్పణలు ఇవ్వడం లేదయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్వు క్షమాపణ అడిగితే ఆకాశ వాక్యాలు నీ కొరకు విప్పబడతాయి. పట్టజాలనంత దీవెనలు. ఓ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పటికైనా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకో. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త మా ప్రభువా, మీరు చెప్పినట్లుగా మేము చేస్తే మా పితరులు ఆశీర్వదించబడినట్టుగా మేము కూడా ఆశీర్వదించబడగలము. మేము కూడా ప్రతి శాపములో నుండి విడుదల పొందగలము, ప్రతి రోగంలో నుండి స్వస్థత పొందగలము, ప్రతి ఆర్థిక సమస్యల్లో నుండి విడుదల పొందగలము. తండ్రి, ఈరోజు ఎంతరైతే నీ మాటలు వింటున్నారు, వారి హృదయాలలో ఒక మార్పు కలుగ చేసి ఆశీర్వదించు, దీవించమని, మేలులతో నింపమని, వారి కుటుంబ సరిహద్దులు విశాలపరచమని, ఈ పరిచయం చేస్తున్న మీ దాసుని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఆశీర్వదించు. సేవా సరిహద్దులు నలువైపులా వ్యాపింపచేయండి. కుడి ఎడమలకు వ్యాపింపచేయబడునుగా. ఏ స్థలంలో మందిర నిర్మాణం జరగాలనుకుంటున్నాం, ఆ విశాలమైన, అందమైన, అన్ని వసతులు కలిగిన ప్రార్థనా మందిరం ఈ స్థలంలో కట్టబడునుగా. ఆర్థిక వ్యవస్థలో వారు దీవించబడునుగా. వారితోనే నిండాలి, వారి వల మిగిలిపోవునంతగా. పరిచర్యలో ఈ రోజు ఒక నూతన మార్పును మీరు తీసుకోండి. వారిలో ఒక నూతన ఉజ్జీవం, నూతన ప్రతిష్ట, నూతన పరిశుద్ధత, నూతన ప్రార్థన జీవితం. ఎవ్రీడే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. కార్యం జరిగించి మహిమ మీరు పొందండి. ఈ పరిచర్యకు ఇక్కడ ఉన్న వారికి శుభం కలుగునుగా, మేలు కలుగునుగా, అభివృద్ధి కలుగునుగా, దీవెన, ఆశీర్వాద, మేలులు కలుగునుగా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారు, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడే వారిని ఎంతకు వచ్చారు ప్రభు. మార్పు కలుగు చేయండి. ఆనందం, సంతోషం, ఉజ్జీవం, హుషారు, ఆరోగ్యం
ఉత్సాహం మీరు అనుగ్రహించు. నీ వద్దకు వచ్చేవాడు కలత చెందడు, కలవరపడడు. సహాయం చేయండి. ఈ కొడుకు గనుక జరిగించారు, అందుని బట్టి స్తుతిస్తాం. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు మన మధ్యలోనికి వచ్చి దైవ వర్తమానాన్ని పంచుకున్నటువంటి దైవజనులు, ఆత్మీయులు, సేవలకి ఒకసారి నా వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ